నమస్కారం. దయచేసి ఈ వీడియోను పూర్తిగా మరియు జాగ్రత్తగా చూడండి. క్రేయాన్, చాక్, మార్కర్, పెన్సిల్ లేదా పెన్ వీటిలో దేనితోనైనా సరిగ్గా వ్రాయడానికి సరైన పట్టు ఏది? ఇది. పిల్లలకు 3 వేళ్లతో వ్రాయడం నేర్పించాలి. మిగిలిన 2 వేళ్లను సౌకర్యంగా ఉండేలా లోపలకు ఉంచుకోవచ్చు. ప్రారంభదశలో పిల్లలకు 3 వేళ్లతో వ్రాయడం నేర్పించే సమయంలో వారు చాక్ లేదా క్రేయాన్ పట్టుకోలేకపోతే దాన్ని విరిచి అది చిన్నదిగా ఉండేలా పిల్లలు దాన్ని 3 వేళ్లతో పట్టుకోడానికి సులభంగా ఉండేలా చేయండి. క్రేయాన్, చాక్ లేదా మార్కర్ ఇలా వివిధ సాధనాలతో వ్రాయడం వచ్చిన తర్వాత చివరికి పిల్లలకు పెన్సిల్తో వ్రాయడం నేర్పించాలి. నెమ్మదిగా వారికి సరైన పట్టును నేర్పించాలి. Baby shark do 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 do, baby shark do 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 do, baby shark do 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 do, baby shark. పిల్లలు మిగిలిన 2 వేళ్లను సౌకర్యంగా ఉండేలా ఉంచుకోవడానికి ప్రోత్సహించండి. Mommy shark do 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 do, mommy shark do 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 do, mommy shark do 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 do, mommy shark. Daddy shark do 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 do. పిల్లలకు చాక్ అలెర్జీ ఉంటే దానికి బదులుగా క్రేయాన్లను ఉపయోగించండి. Shark do 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 do, daddy shark. దయచేసి ఫేబర్ కాస్టెల్ గ్రిప్ క్రేయాన్లను విరవకండి. పిల్లలు సహజంగా పట్టుని అభివృద్ధి చేసుకునేలా అవి తయారు చేయబడ్డాయి. Grandma shark do 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 do. మీకు గ్రిప్ క్రేయాన్లు దొరకకపోతే కామెల్వాక్స్ జంబో క్రేయాన్స్ వంటి ఏవైనా లావు క్రేయాన్లను ఉపయోగించండి. పిల్లలు ఈ సాధనాలు నోట్లో పెట్టుకోకుండా జాగ్రత్త వహించండి. అలాగే ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే నేర్చుకునే దశలో పిల్లల్ని తప్పులు చేయడానికి అనుమతించండి. పిల్లలు తప్పులు చేయడం వల్ల దాని నుండి వారు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దాన్ని మళ్ళీ అభ్యాసము చేసే అవకాశం కూడా దొరుకుతుంది. తప్పులు చేయకుండా మరియు అభ్యాసము చేసే అవకాశం లేకుండా వారి సమన్వయం అభివృద్ధి చెందలేదు. వారికి నిజంగా మీ సహాయం అవసరమైనప్పుడు మాత్రమే మీరు వారికి సహాయం చేయాలి. ఈ కోర్సులో మనం పిల్లవాడిని అనుసరించాలి. మనం వారికి గౌరవం ఇవ్వాలి. వారి మనస్థితి మరియు ఆసక్తిని అనుసరిస్తూ వారు ఎలా స్పందిస్తున్నారో దాని ప్రకారం బోధించాలి. మాతో కలిసి నేర్చుకున్నందుకు ధన్యవాదాలు. శుభదినం.